ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్నప్పుడు బుద్ధిగల స్త్రీలు తమ సిద్ధెలో ఉన్న నూనెను దీపంలో పోసుకొని వెలిగించుకొని వెళ్ళారు. బుద్ధి లేని స్త్రీలు వెనక్కి వచ్చేసారు. బుద్ధిగల స్త్రీ దగ్గర సిద్ధెలో నూనె దీపము ఉంటారు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దీపము నూనె ఉండాలి. దీపము అంటే నీవు ఆత్మ పూర్ణురాలపై ఉండాలి. సిద్ధెలో నూనె అంటే నీవు ప్రార్థనా పరురాలపై ఉండాలి. ఆ నూనె తగ్గిపోకుండా నీ ఆత్మ వెలుగుతున్న దీపంలాగా ఉన్న నీవు ఆ వెలుగు తగ్గిపోకుండా ఉండటానికి నూనె పోస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎంతవరకు అంటే యేసు ప్రభు వస్తున్నాడు అనే శబ్దం వినేటంత వరకు వెలుగుతున్న దీపంలాగా మీరుండాలని అపోస్తులుడైన పౌలు వారి ముందు వెర్రివాడై వారిని బుద్ధిమంతుల్నిగా చేశారు. ఈ మధ్యాహ్న సమయం మంది ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, నేను క్రీస్తునందు బుద్ధిమంతురాలు కావాలి, నేను ఆత్మపూర్ణుడు కావాలి, వెలుగుతున్న దీపంలాగా ఉండాలి. ఈ దీపం ఆరిపోకుండా ప్రార్థన ప్రార్థన ప్రార్థన